ఇటీవల హైదరాబాద్లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఊహించని భయంకర దృశ్యం చోటు చేసుకుంది. యువకుడిని చంపి రీల్స్కు ఫోజులు ఇచ్చిన ఉన్మాదులు. వెబ్ సిరీస్లు, సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉందో చెప్పే ఓ భయంకరమైన ఘటన ఇది. చట్టం, పోలీసులు, న్యాయస్థానాలు అనే భయం ఏమాత్రం లేని ఓ బ్యాచ్ హత్యలు చేసి దర్జాగా సోషల్ మీడియాలో రీల్స్ చేసి పెట్టింది. హైదరాబాద్లో జరిగిన ఈ దుర్ఘటన ఇటు పోలీసులను, అటు నగర ప్రజలను వణికిస్తుంది. మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన యువకులు రక్తంతో తడిసిన చేతులతో రీల్స్ చేశారు. ప్రగతి నగర్ బతుకమ్మ కుంట వద్ద ఓ యువకుడిని ప్రత్యర్థులు హత్య చేశారు. తమతో పెట్టుకుంటే పరిస్థితి ఇలానే ఉంటుందనే హెచ్చరికలు చేసేలా ఇన్స్టాలో రీల్స్ చేశారు. సిద్ధు అనే యువకుడిని ఇంటి నుంచి అర్ధరాత్రి బలవంతంగా తీసుకొచ్చారు కొందరు యువకులు. ఇతను కూడా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. హత్య కేసుల్లో ఇరుక్కుని 2 నెలల క్రితమే జైలుకు వెళ్లి వచ్చాడు. అతన్ని రాత్రి బయటకు లాక్కొచ్చిన ఈ బ్యాచ్ అతి కిరాతకంగా హత్య చేసింది. అనంతరం రక్తం తడిసిన చేతులు, పొడిచిన కత్తితో ఇన్స్టా రీల్స్ చేశారు. ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేస్తూ తమ జోలికి వస్తే ప్రాణాలు ఉండబోవని వార్నింగ్ ఇస్తూ రక్తంతో తడిసిన చేతిలో ఉన్న చాకు చూపిస్తూ రీల్స్ చేశారు. చివర్లో తమ ఫేసులు కూడా చూపించారు. హైదరాబాద్ నగరంలోని రోడ్లపై షికార్లు చేస్తూ డ్యాన్సులు కూడా చేశారు. ఈ ఉన్మాదం తారాస్థాయికి చేరుకుంది. వీళ్ళని ఇలాగే వదిలిపెట్టితే ఎంతకైనా తెగిస్తారని పబ్లిక్ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. చూడాలి ఈ కేసును హైదరాబాద్ సిపి ఏ రకంగా డీల్ చేస్తారు.